పాటిచ్చాడు మన గోవిందరాజులు బుర్ర చెట్టు గుంకురాయి నుండి వచ్చారు మంచం అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇవాళ అయితే పట్టె మంచం ఎలా వెళ్తారన్నది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సరేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్స్ చేయండి. సరే, కొత్తగా ఎవరన్నా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో. సరేనా? చూడండి, ఇప్పుడు పట్టె మంచం ఎలా వెళ్తారన్నది చూపించబోతున్నాను. సరేనా? దీన్నే పట్టె మంచం చూసారు కదండి. పట్టె మంచం, దీన్ని పట్టె మంచం అంటామండి మేమైతే. మీరైతే ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? చూడు, పట్టె మంచం ఎట్లా వెళ్తారు అన్నది నేను ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక మూలనైతే కట్టుకొని ఈ విధంగా అయితే తిప్పేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకదానికి ఒకదాన్ని తప్పరించి అయితే దూర్చి అయితే లాగడం అంటూ జరుగుతుంది. చూడండి ఎట్లా లాగుతామన్నది కూడా ఈ పూర్తిగా వివరంగా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఎక్కువ శాతం ఈ పట్టె మంచం అనేది ఈ విధంగా దూర్చి టైట్గా లాగిన తర్వాతే మనకైతే చాలా గట్టిగా దృఢంగా ఉంటుందండి. చూడండి, ఇవైతే ఇప్పుడైతే మనకైతే ఈ మంచాలు అయితే కనుమరుగవుతున్నాయి. ఎందు నిమిత్తం కనుమరుగవుతున్నాయి అంటే ఎక్కువ శాతము ఇప్పుడైతే లేటెస్ట్ మోడల్ డబల్ కట్టు మంచాలు కానీ, మరి ఐరన్తో తయారు చేసినటువంటి మంచాలు కానీ, దివాణ కట్లు కానీ ఇవన్నీ వచ్చాయి. కానీ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మన నేల తల్లి తర్వాత అయితే ఈ మంచాలండి నిలువైపు చుట్టిన తర్వాత అయితే ఈ మంచాన్ని అయితే ఈ విధంగా అయితే పడుకోబెట్టుకోవాలండి. ఒక తాడు లాగిన తర్వాత ఇంకొక దానికైతే లాగి రెండు వైపులు అయితే టైట్ చేయడం అంటే జరుగుతుంది. చూడండి ఏ విధంగా టైట్ చేస్తారన్నది చూడండి ఒకసారి. సరేనా? కింద పక్క తిప్పురా బావా. లాగల వస్తు మెల్త వచ్చేస్తున్నా చూడు బాబు. కొద్దిగా మెల్త రాకూడదు. కరెక్ట్ లాగుతున్నాను, వాడే తప్పు లాగుతున్నాను. అక్కడ చిక్కి లాగరా బాగా గట్టిగా లాగాల. గట్టిగా నీ సత్తున్నప్పుడు అంతా లాగాల. లూజ్ చేస్తారనుకో మళ్ళీ ఇంకోసారి లాగాల్సి వస్తుంది. అయిపోయింది రింకుతే నీ మంచం అలేస్తాం అబ్బాయి. మామా ఓయ్ మొత్తానికైతే లాస్ట్ వరకు వస్తామండి. మొత్తానికైతే మంచం అయితే కింద మీద పడైతే ముగ్గురు అయితే తయారు చేసిన మంచం చూడండి, బాగుంది కదండి. పాటిచ్చాడు మన గోవిందరాజులు బుర్ర చెట్టు గుంకురాయి నుండి వచ్చారు మంచం అంతే.